మహిళలు స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు గోల్మాల్ కు పాల్పడిన తమ గ్రామ సీఏ మమత అధికారులపై చర్యలు తీసుకోవాలని చేర్యాల మండలం దానంపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన 26 సంఘాల మహిళలు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మొత్తం 1,60,00,000 అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. గత పక్షం రోజులుగా ఆడిట్ చేస్తున్న డిఆర్డీఏ అధికారులు అక్రమాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జనరల్ గా మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒకరి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకరికి అకౌంట్స్ కానీ ఇలాంటివి షేర్ చేయకూడదు. ఫర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా మీకు అది కాకుండా మీకు ఎలాగా ఈ ఇన్ఫర్మేషన్ కావాలిస్తే వన్స్ మా పై వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి మేము మీకు క్లారిటీ ఇస్తాం. నేను ఇక్కడ ఇందులో కూడా ఇంకోటి చెప్పేది ఏంటంటే గ్రూప్స్ వాళ్ళు ఏదైతే అంటున్నారో అది ఫైనల్ అనుకోవడానికి లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీ మారుతి గ్రూప్ ఫైనాన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ లోన్ అమౌంట్ అనేది జస్ట్ లైక్ దట్ ఇచ్చింది కాదు. కంప్లీట్ గా అది ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. మీరే చూడండి తెలుసు. ఒకసారి వాళ్ళని అడిగితే కూడా క్లారిటీ వస్తుంది కదా. 10 లక్షలు ఇవాళ చూడండి. ఏంటంటే ఆ గ్రూప్ మెంబర్స్ 10 మందిలోనే ఎవరికి ఎక్కువ తక్కువ ఇచ్చింది అనేది ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ ముందు అసలు వాళ్ళు నోరు ఎత్తలేదు. లాస్ట్ కి నాకు 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది, నాకు 17,000 ఎక్స్ట్రా ఇచ్చింది అని అప్పుడు చెప్తున్నారు. ఇది ఏంటంటే ఇందులో ఈ గ్రూప్ లోన్స్ లో సార్ లీడర్ల మాటే కన్సిడర్ చేయడానికి లేదు. ఒకటి 100% 10 మెంబర్స్ గ్రూప్ అంటే 10 మెంబర్స్ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మా మనిషికి ఎంతెంత అనేది వాళ్ళు చెప్పాలి. ప్లస్ ఇక్కడ కూడా ఉంటుంది, మేము మాకు ఎలా తెలిసింది, మేము చెప్పింది నీ అకౌంట్ 1,17,000 వెళ్ళింది కదమ్మా అన్నా నేను. అప్పుడు ఆవిడ బయటకు వచ్చి అవును నాకు ఆ రోజు 15 కాకపోతే నాకు ఆ రోజు వేసిందని నాకు తెలియదు అంటే.